హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి అయితే అందరికి తెలిసిందే ఎక్స్పెన్సివ్ మొబైల్ గురించి చెప్పబోతున్నాను. ఆ ఎక్స్పెన్సివ్ మొబైల్ పేరు వచ్చేసి OnePlus Nord మొబైల్ అండి. అయితే ఈ మొబైల్ని ఎలా పర్చేస్ చేయాలి, దీంట్లో ఉన్న ఫ్యూచర్స్ అనేది ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అయితే ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి దీంట్లో నాకు నచ్చింది, మీకు నచ్చేది కూడా అదే. ఎందుకంటే అది బాడీ విషయానికి వెళ్తే ప్లాస్టిక్ ఫ్రేమ్, కోల్డింగ్, గొరిల్లా గ్లాస్, 5 ఫ్రంట్ అండ్ బ్లాక్, అర్థమైందా? నెక్స్ట్ డిస్ప్లే విషయానికి వెళ్ళిపోతే అంటే ఇంచెస్ వచ్చేసి 6.44 ఇంచెస్ ఈ మొబైల్. ఇది మీకు బ్లాక్ అండ్ బ్లూలో ఇప్పుడైతే దొరుకుతుంది. అయితే నెక్స్ట్ ఈ మొబైల్ కాలమ్ స్నాప్డ్రాగన్ 765G మొబైల్ అండి. అయితే దీన్ని మనం 5G అని కూడా అనొచ్చు, రైట్? నెక్స్ట్ రెవల్యూషన్ కెమెరా అనేది 4 ఉన్నాయి దీనికి. అయితే కెమెరాస్ గురించి నెక్స్ట్ చెప్తాను. అయితే రెవల్యూషన్ చెప్తాను. 2400 ఇంటూ 1080 పిక్సెల్స్, 408 PPI. అయితే ఆస్పెక్ట్ రేషియో వచ్చేసి 20:9 అండి. అయితే రిఫ్రెష్ రేట్ వచ్చేసి 90 Hz. టైప్ ఫ్యూయల్డ్ అల్మోల్డ్ సపోర్ట్ sRGB డిస్ప్లే P3. ఓకే, ఇక నెక్స్ట్ ఇంకా మీకు చెప్పాలంటే ఈ మొబైల్ చాలా ఎక్స్పెన్సివ్ నిజంగానే. ఈ ఫ్యూచర్స్ నాక మీరు కూడా అంటారు ఇది చాలా ఎక్స్పెన్సివ్ భయ్యా అని. అయితే నెక్స్ట్ ఇక పాయింట్కి వెళ్ళిపోదాం. దీని కెమెరాస్ గురించి చెప్తాను. ఫస్ట్ అయితే దీనికి 4 కెమెరాస్ ఉన్నాయని చెప్పాక, అయితే అందులో ఒకటి రేర్ అంటే అల్ట్రా వైడ్ ఉంది, ఇందులో మైక్రో ఉంది, డెప్త్ ఉంది, ఫ్రంట్ కెమెరా మెయిన్ ఉంది. అయితే ఫస్ట్ నేను చెప్పేది అల్ట్రా వైడ్ అనేది 8MP f2.25 ఫిక్స్డ్ ఫోకస్ అండి. అంటే దీన్ని 48MP కూడా అనొచ్చు. అయితే మైక్రో అనే కెమెరాకి 2MP f2.4 ఫిక్స్డ్ ఫోకస్. డెప్త్ దానికేమో 5MP f2.4 డ్యూయల్ LED ఫ్లాష్ 4K 30 ఉందండి. అయితే నెక్స్ట్ ఫ్రంట్ మెయిన్ కెమెరా వచ్చేసి 32MP f2.45 ఫిక్స్డ్ ఫోకస్. ఇక అల్ట్రా వైడ్ గురించి ఆల్రెడీ చెప్పేసాను. ఇక దీని సాఫ్ట్వేర్ విషయానికి వెళ్ళిపోతే Android 10 Oxysos 10.5 చీపెస్ట్, ఆల్రెడీ మీకు చెప్పేశాను. దీనికి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాలమ్ స్నాప్డ్రాగన్ 765G ఆక్టోకోర్ CPU, 1x2.4 GHz క్రయో 475 ప్రైమ్ అండ్ 1x2.2 GHz. అయితే నెక్స్ట్ ఇది గోల్డ్ కూడా ఉంటుంది. అయితే దీని మెమొరీ గురించి, అంటే అది మొబైల్ ఎలా పర్చేజ్ చేయాలనేది, దాని స్టోరేజ్, మెమొరీ గురించి కూడా చెప్తాను. అయితే బ్యాటరీ అనేది చాలా బాగుంది. అన్ని మొబైల్ కన్నా ఇది ఎక్స్పెన్సివ్, ఎందుకంటే ఇది 4115 mAh బ్యాటరీ. అయితే దీని గురించి బ్యాటరీలో కూడా ఒక కొత్త అప్డేట్ ఉంది. అంటే ఇది మనము ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి, అంటే 0%, మీరు 30 minutes ఛార్జ్ పెట్టారు అనుకోండి, అప్పుడు మీకు 30 minutesలో 70% ఎక్కే చాయిస్ ఉంది. అంటే 0 to 70, అంటే ఇది హాఫ్ అన్ అవర్లో 70% ఎక్కుతుంది. ఇక టోటల్గా మీరు ఒక 1 hour కూడా, అంటే 1 hour మీ మ్యాక్సిమం పెట్టారనుకోండి, ఫుల్ ఛార్జ్ అయిపోద్ది. ఇంతకన్నా మంచి ఎక్స్పెన్సివ్ చెప్పారుగా. అయితే నెక్స్ట్కి వెళ్ళిపోతే దీన్ని ఎలా బై చేయాలో చెప్తా. మీరు ఏమీ లేదు ఫ్రెండ్స్, ఇది బై చేయడం కొంచెం అటు ఇటు ఉంటుంది. ఓకే, దానికన్నా ముందు మేము మెయిన్ థింగ్ చెప్పబోతున్నాను. అదేంటంటే మీరు ఈ మొబైల్లో మెమొరీ కార్డ్ ఇన్సర్ట్ చేయరాదు. ఎందుకంటే ఈ మొబైల్లో మెమొరీ కార్డ్ పెట్టరాకుండా, అండ్ మెమొరీ కార్డ్ పెట్టేందుకు ఏ ఆప్షన్ లేదు. అందుకని ఇది ఒక్కటే డిసప్పాయింటింగ్ అని చెప్పచ్చు. అన్ని పాజిటివ్స్, ఇది ఒక్కటి నాకు నచ్చింది. దీని CPU స్పీడ్ వచ్చేసి కూడా బాగా 70% స్పీడ్ ఉంది CPU అన్ని మొబైల్స్ కన్నా. ఇక మనకు CPU స్పీడ్ ఉంటే ఏం కావాలి చెప్పండి. ఇక దీని బ్లూటూత్ వచ్చేసి 5.1 NFC, దీంట్లో GPS ఇంకా అతర అంటే ఎక్సెట్రా ఉన్నాయి. ఇక కనెక్టివిటీకి వెళ్ళిపోతే డ్యూయల్ సిమ్, 5G LTE A, USB 2.0, డ్యూయల్ బ్యాండ్ వైఫై, 2x2 MIMO,
802.11 AC చూపానుగా. ఎంత బాగున్నాయి ఫీచర్స్. దీన్ని ఇక ఎలా బై చేయాలో చెప్తా. ఎలా బై చేయాలంటే ఇది చాలా సింపుల్ విషయం. దీని గురించి మీకు ఈజీగా తెలిసిపోద్ది. అంటే మీకు ఎక్కువ స్టోరేజ్ కావాలనుకోండి ఎలా బై చేయాలని కూడా చెప్తాను. దీన్ని మనం 3 టైప్స్లో పర్చేస్ చేయొచ్చు. అయితే ఫస్ట్ ఎలా పర్చేస్ చేయాలంటే 25,000 పెట్టేసామనుకోండి, బేసిక్ అదే నోడ్ స్టార్ట్ ఫస్ట్ రేటు. దానికి 6GB ర్యామ్, 64GB స్పేస్ ఇచ్చేసారు. అంటే దాని ప్రైస్ అనేది చూపించేది 24,999. ఇక ₹1 తక్కువ ఉంది కనుక నేను 25 చెప్పేశాను. అయితే నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఎలా పర్చేస్ చేయాలి, దాని స్పేస్ ఎంత అని చెప్తున్నాను. 28 అనుకోవచ్చు, ఎందుకంటే 27,999 ఉంది. దీన్ని మనం ఇలా పెట్టుకుంటే మనకు వచ్చేది 8GB ర్యామ్, 128GB స్పేస్. ఇక నెక్స్ట్ 30,000 దీన్ని మనం పెట్టుకుంటే ఎంత వచ్చేది అనేది చెప్తాను. 30,000లో బై చేస్తే అంటే 29,999 ఉంది. ఇక మీరు ₹1 యాడ్ చేస్తారు. అయితే ఇక 30,000లో పెట్టుకుంటే 12GB ర్యామ్ ఇస్తుంది, 256GB ఇస్తుంది అంటే స్టోరేజ్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సైన్ ఆఫ్.